కూడా పెర్ఫార్మెన్స్ చేసిన తనీష్ గారు అండ్ అదే తషు కౌశిక్ గారు కూడా మంచి సగపుట్టిస్తారని ఆశిస్తున్నాను. మిగతా ముందు 2 పాటల్లాగే ఈ పాట కూడా చాలా అద్భుతంగా ఉంది. సినిమా మంచి సక్సెస్ కావాలని చెప్పి ప్రొడ్యూసర్ గారిని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అనుకుంటాను, నేను అగ్నిసాక్షి చేసేటప్పుడే ఆయన ఒక మంచి డైరెక్టర్గా ఉంటారని అనుకున్నాను. తప్పకుండా మన ఇండస్ట్రీకి ఇటువంటి మంచి కొత్త డైరెక్టర్స్ కూడా రావాలి. ఎందుకంటే తపన ఉండాలి, నటనకు కానీ లేదా ఏ టెక్నీషియన్స్ కానీ ఒక తపన కనుక ఉంటే తప్పకుండా వాళ్ళు అనుకున్న గోల్కి రీచ్ అవ్వగలరు అనేది మనందరికీ తెలుసు. అలాంటి కోవకు చెందిన ఒక మంచి దర్శకులు అవినాష్ గారు నాకు ఒక దర్శకులుగానే కాకుండా మా కుటుంబంలో ఒక సభ్యులుగా మేము అనుకుంటాము. మా కుటుంబానికి వారి కుటుంబం చాలా సన్నిహితులు. కాబట్టి నేను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏ రోజైతే ఒకరోజు గురు పౌర్ణమి నాడు ఫోన్ చేసి ఇలా నేను ఇంకో మూవీ చేస్తున్నాను మేడం అని చెప్పినప్పుడు, గురు పౌర్ణమి రోజు ఒక మంచి శుభవార్త చెప్పారు, మీకు అన్ని విధాల అన్ని బాగా జరుగుతాయి, అంత సక్సెస్ అవుతుంది అన్నాను. అలాగే ఈరోజు ఈ సినిమాని ఒక మంచి ఆయన ఒక అంబిషన్తోని గజల్ శ్రీనివాస్ గారి ఒక ఇంప్రెషన్తోని ఆయన లేకపోతే ఆయన ఒక దీంట్లోని ఆయనకి ఈ తెలుగు అబ్బాయి అనే ఒక మంచి టైటిల్ కూడా పెట్టి మన తెలుగు వారందరికీ కూడా రాను రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా మన తెలుగు వారందరికీ కూడా చాలా చేరువ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే మన తెలుగు వారందరి ఆశీర్వాదం కూడా అవినాష్ గారికి కావాలి. అలాగే రామకృష్ణ గారు ఈ సినిమా ద్వారా ఒక నిర్మాతగా మన ఇండస్ట్రీకి వస్తున్నారు. ఈ సినిమాతోనే ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ఒక సినిమా తీసి 2వ సినిమా అంటే భయపడే పరిస్థితి ఉంది ఇప్పుడు. అలా కాకుండా ఈ సినిమా ఆయన సక్సెస్ చూసి ఇంకా ఎన్నో సినిమాలు తీసి ఎంతో మంది డైరెక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఆయన ద్వారా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని విధాలా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. అలాగే మనం చూస్తే ఈ సినిమాకి అవినాష్ గారు ఒక కేరళ నుంచి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవడం కూడా జరిగింది. ఆయన కూడా ఆంధ్రాలోని అన్ని విధాలా సక్సెస్ అవ్వాలని ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఎప్పుడు మలయాళం, తమిళ్, ఇంగ్లీష్ మాట్లాడు, నాకు తేనెలేంటి తెలుగు మాట్లాడడం అంటే చాలా ఇష్టం. Okay, first of all, I would love to thank God Almighty who gave me this big day and a great start to Tamil music, Telugu music. I am feeling that to the year 2012 I am getting a double promotion because last month I got a baby and this month I am into the Telugu movie and as far as I am concerned, this showers more responsibilities on me because till now I was in Malayalam, now I am to Telugu, so I thank God for that. And more than that, being working with this movie, I got a elder brother who can speak and write and read 5 to 6 languages, and he is none other than voice Avinash, and it helped me a lot to get the communication right, because while doing the music, if I could get he had the correct visuals in his mind and he explained it to me, only that helped me a lot in doing music. ఈ చిత్ర సంగీత దర్శకులు జోసెఫ్ గారికి, ముఖ్యంగా ఆయనకి
శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే చిత్ర కథానాయకుడు తనీష్కి, అన్నిటికంటే ముఖ్యంగా దర్శకులకి, నిర్మాతలకి అందరికీ కూడా మనపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎక్కువ తెలుగు మాట్లాడాను ఇప్పుడు దాకా. ఇంతకుముందే శ్రీనివాసును ఇంకో ఆయన కూర్చొని తెలుగే మాట్లాడాలి, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, ఆంగ్లంలోనే మాట్లాడతారని ఆయన చెప్పారు. ఒకరోజు తెలుగు అంటే చాలా అభిమానం నాకు కూడా, ఎందుకంటే నేను తెలుగునే కాబట్టి. అలా ఆపకుండా ఒక 10 నిమిషాలు ఏదైనా ఒక విషయం మీద మాట్లాడాలి, దాంట్లో ఒక్క ఆంగ్ల పదం కూడా రాకూడదు అంది. ఒక మొదట 3 నిమిషాల సేపు మాట్లాడిన తర్వాత తెలియకుండా వచ్చింది కొన్ని ఆంగ్ల పదాలు. చాలా కష్టంగా ఉంది ఆంగ్ల పదం అంటే. ఇప్పుడు ఆయన అన్నారు, తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు కొంతమంది భాషను ఎంత గొప్పగా చూపిస్తున్నారు, వాళ్ళ టైటిల్స్లో సహా, సినిమా పేర్లతో సహా చూసారు ఎంత పాడైపోయాం. ఇప్పుడు యంత్రాలను పెట్టారు రోబోకి, తెలుగులో యంత్రుడు అంటే అదేదో వింతగా ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఇంగ్లీషు భాషని మన సౌలభ్యం కోసం మనం ఉపయోగించుకోవాలి. పూర్తిగా మనం తెలుగులోనే మాట్లాడాలంటే కొన్ని మాటలకి అర్థం కూడా తెలియదు. సో ఇది చాలా కష్టమైన విషయం. కేవలం తెలుగులోనే అచ్చ తెలుగులో మాట్లాడాలంటే నాకు ఒకే మాట గుర్తొస్తుంది, రాజ్ కపూర్ది, मेरा जूटा है जापानी सर पे లాల్ టోపీ రూసి ఫిర్ భీ దిల్ హై హిందుస్థానీ. అలాగా మేము ఎంతమంది ఎన్ని రకాల వేషాలు వేసినా లోపల మాత్రం తెలుగు వాడే ఉంటారు. కాబట్టి జిందాబాద్ తెలుగు అబ్బాయి. చాలా సంతోషంగా ఉంది టు బి అ పార్ట్ ఆఫ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ. And as Joseph sir has just arrived to Telugu industry, so as a host of Telugu industry, we say Subhamano, are you fine? So let's welcome Joseph sir in Telugu industry, and I wish my entire team good luck. It was a beautiful experience, and of course the best part was dancing with such a talented dancer, Tanish. So thanks to Avinash sir for giving me this opportunity and trusting in me that I can pull this character out. And I'm very glad to finally meet Nagu sir, because it's the same film and unfortunately I could not meet him ever. So today is the final day when I'm actually seeing him. Really glad to meet you. And I will just say, you guys go listen to music and I'm sure you guys will enjoy. So thank you so much. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే అప్పుడప్పుడు వాడాల్సి వస్తుంది. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం అండి. తెలుగు అబ్బాయి ఇది ఎంత స్వచ్ఛంగా వినడానికి ఎంత బాగుందో, అలాగే స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుందండి. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ హీరో ఆఫ్ ది డే మేజర్ గారు. ఆయన స్టార్టింగ్ ఫస్ట్ లో నాకు కనిపించినప్పుడు అప్పుడే పనిచేసి వచ్చి అలసిపోయిన బాల కార్మికుల్లో కనిపించాడు ఆయన. అంటే అంత సన్నగా వీక్ గా ఉండేవారు. పెళ్ళి అయిందో లేదో ఫుల్ ఆన్ వెయిట్, గ్లామర్, ఎవ్రీథింగ్. అండ్ బాగా ఫుడ్ బాగా పెడుతుంటున్నారు ఇందులో. అండ్ పెళ్ళైన సంతోషంలో బాగా పెరిగారు. ఇప్పుడు ఆడియో పక్కా హిట్ అని బికాస్ పర్సనల్ గా నాకు చాలా ఇష్టమైన ఆడియో. సూపర్ అండి, సూపర్ వర్కింగ్ ఇన్ మలేషియా. ఆ ఎండలో అంతున్నా బట్ ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న ప్రేమ 1.5 years అంటున్నారు. బట్ లిటరల్లీ ఐ ఫీల్ దట్ ఎవ్రీ టైమ్ ఈ ఫొటోస్ కానీ లేదా నేను వెళ్ళి ఎప్పుడు సాంగ్స్ విన్నా అరే మొన్నే చేసి వచ్చామనే ఫీలింగ్ ఉంటుంది. బికాస్ ఇట్స్ సో అటాచ్డ్, చాలా అటాచ్ అయిపోయిన ఫిల్మ్ ఇది. నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన స్టోరీ అండ్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది ఫర్ షూర్. He didn't think of any of it because ఆయనకి స్క్రిప్ట్ నచ్చింది అండ్ అవినాష్ గారి మీద నమ్మకం ఉంది. He gave what we wanted and he didn't think of budget also, and we know that we made with well budget and అది మీకు స్క్రీన్ లో కంపల్సరీ కనిపిస్తుంది అండ్ ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, బికాస్ ఇట్స్ నాట్ సో ఈజీ, అందరూ అలా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మై కో-ఆర్టిస్ట్ టాషు అండ్ ఇద్దరు సూపర్ పర్ఫార్మర్స్ అండి, సూపర్ డాన్సర్, సూపర్ పర్ఫార్మర్స్. అండ్ ఐ హోప్ ఫర్ షూర్ మా పేరు అంటే పేరు అంటే ఒక ఇద్దరిని పేరు అంటారు, ఇప్పుడు ముగ్గురు ఉన్నది అని ఏమంటారో తెలీదు. బట్ ఐ హోప్ అందరికి ఆ కాంబినేషన్ నచ్చుతుందని.
I really thank each and every technician of the film so much. నేను అవుట్పుట్ చూసాను, నాకు అవినాష్ గారు చూపించారు. అంటే మన కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు మా సినిమా మాకు ముందు అవ్వచ్చు, బట్ సీరియస్లీ వెరీ స్టైలిష్ అవుట్పుట్, వెరీ సెన్సిబుల్ అవుట్పుట్. సో ఐ హోప్ మీ అందరికీ ఈ మ్యూజిక్ మీరందరికీ నచ్చి దీన్ని పెద్ద హిట్ చేస్తానని కోరుకుంటాను. ముహూర్తంలోని ముందుగా చెప్పుకోవాల్సింది మెజో జోసెఫ్ గురించి. ఈ తెలుగు అబ్బాయి అని ఇంతవరకు తెలుగు 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 అని మాట్లాడిన ఒక ఓఎస్ అవినాష్ అనే డైరెక్టర్ మలయాళం నుంచి ఎందుకు తీసుకొచ్చాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అని ఒక సందేహం రావచ్చు. దేనికైనా తెలుగు తెలుగు తమిళ్ మలయాళం అన్నీ ఉండొచ్చు, కానీ సంగీతానికి మాత్రం భాష ఒకటేనండి, సంగీతం అంతే. ఆ భాషని ఎవరు ఎట్లా చేసినా కూడాను అందులోని మనకి వినసొంపుగా ఉండాలి, మెలోడియస్గా ఉండాలి, మన మనసు పులకింపజేయాలి. ఆ మ్యూజిక్ కోసం నేను పరితపించాను, అది నాకు ఇతను ఇచ్చారు. ఇతను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నానండి ఈ మ్యూజిక్ విషయంలో. సో అది నాకు ఒక రకంగా నివాస్ అండ్ పవన్ విషయంలో గర్వంగా ఫీల్ అవుతానని అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంక చెప్పాలంటే పిక్చరైజేషన్ అండి. ఎందుకంటే ఇది ఎంత టిపికల్ కంపోజిషను అంత టిపికల్గా పాటలు పాడడం జరిగింది. దీన్ని కంపోజ్ చేసి కేశవన్ అనే డాన్స్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు. దానికి తషు కౌశిక్, రమ్య నంబిషన్ అండ్ ఇక ఆఫ్కోర్స్ తనీష్ అనేవాడు ఇంకా మరి అల్టిమేట్ ఇచ్చేసారు. ఓకే, అది నేను ఇప్పుడు కాకుండా రిలీజ్ తర్వాత పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతానండి. అంతే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకొకటి గాడ్ ఫాదర్, నా మేనమామ, ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎస్ రామకృష్ణ గారికి పాదాభివందనాలండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే బడ్జెట్ అనేది ఇక్కడ క్రైటీరియా కాదండి. ఒక స్క్రిప్ట్ అనుకున్నాం దానికి వాళ్ళతో పయనిస్తామని చెప్పేసి చెప్పుకుంటున్నా అండి. థ్యాంక్ యూ. తెలుగు సినిమాని అవినాష్ని ఇద్దరిని ఫాలో అవుతా ఉన్నాను. చివరికి నాకు అవినాష్ మీద ఉండే కాన్ఫిడెన్స్లో ఆయనకి ప్రాజెక్ట్ ఇచ్చాను. ఆయన చాలా చక్కగా, నీట్గా, క్వాలిటీగా ఈ పిక్చర్ ఇచ్చినారు. మళ్ళీ దీంట్లో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ we didn't work like technicians, we worked as a family. It was so good. మలేషియా వెళ్ళినా సరే, ఇంకా దానికి కొంచెం వర్క్ హైదరాబాద్లో చేసినా సరే, the team was there on the spot whenever we needed. It was so great. Thanks to everybody. ఇంక మీద మన ఆంధ్ర జనాలు మన పిక్చర్ చూసి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి థ్యాంక్స్ నేను చెప్పాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద 100th డే టు థ్యాంక్